సో ప్రతి ఊర్లో అయినా లేకపోతే మన ఎస్పెషల్లీ మన ఇండియాలో అయినా ప్రతి ఒక్క ఊర్లో ఒక పండుగ ఉంటుంది, జాతర ఉంటుంది. 9 రోజుల జాతర, 15 రోజుల జాతర, లేకపోతే 12 రోజుల జాతర, 3 రోజుల జాతర. సో ప్రతి పండుగ ఒక జాతర అనేది ఉంటుంది. మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఎక్కువ ఉండేది. సో ప్రతి ఊర్లో పల్లెటూరులో జాతర అనేది ఉంటుంది. మాక్సిమం 9 రోజుల జాతర ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి డిసెంబర్ 5 స్టార్ట్ అవుతుంది పుష్ప జాతర అనేది. 100 రోజుల జాతర. గ్యారెంటీ చెప్తున్నాను, ఈ జాతరని ఎవరు 100 రోజులు అయ్యే వరకు ఎవరు ఆపలేరు. పుష్ప 2 మూవీ 100 రోజుల జాతర. రెడీ అవ్వండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ. హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సన్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. ఈ వీడియో ఏంటంటే పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 మూవీ అయితే వరల్డ్ వైడ్గా చాలా బాగా ట్రెండింగ్ నడుస్తుంది. అండ్ ఎక్స్పెక్టేషన్ కూడా జనాలకు చాలా బాగా పెంచేస్తుంది. చాలామంది వెయిటింగ్ డిసెంబర్ 5 కోసం. సో మనకు ఒకప్పుడు ఒకసారి ప్రొడ్యూసర్ చెప్పారు, అక్టోబర్ ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోద్ది, సెకండ్ హాఫ్ నవంబర్లో ఎడిట్ అయిపోద్ది అనేసి. సో మనకి నవంబర్ 25కి షూటింగ్, అంటే వేరే ప్యాచ్ వర్క్లో ఉంది. షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లో శ్రీలేఖర్ సాంగ్ ఒకటి ఈ నవంబర్ 4th వీక్లో కంప్లీట్ చేశారు. సో నవంబర్ 25కి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకేం లేదు. అండ్ అల్లు అర్జున్ సుకుమార్ గారు ఫుల్ హ్యాపీ. అండ్ 25 ఇంకా 26, 27, 28. సో ఈ 3 రోజులు ఎడిటింగ్ చేసేసారు. అబ్బా ఎంత ఫాస్ట్ చేశారో నాకు తెలీదు. ఆల్రెడీ వాళ్ళు ఎడిట్ చేశారు. సో ఆ సాంగ్ అండ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఏ ఉండేవి అవన్నీ చేసేసారు. అబ్బా ఎడిటింగ్ 3 days కంప్లీట్ చేసేది గ్రేట్. అసలు చాలా బాగా కంప్లీట్ చేసేసారు. ఎడిట్ చేసి 28కే సెన్సార్ తీసుకోమయ్యారు. అండ్ సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది, సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది. సెన్సార్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సెన్సార్ రిపోర్ట్ వచ్చేసి యూఏ వచ్చింది. సో 13 years అబో ఎవరైనా సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో అలాంటి ఏమీ లేవు. 13 years అబో ఎనీబడి కెన్ ఈ మూవీని చూడొచ్చు, వచ్చి చూడొచ్చు. అలాగే ఈ మూవీ 3 hours 20 minutes 38 seconds ఉంది. చాలా పెద్ద మూవీ. 1 hour 41 సెకండ్ హాఫ్. సో మూవీ చాలా పెద్దది. ఇంకోటి సెన్సార్లో ఏమేమి కట్టేది అంటే క్లైమాక్స్లో ఒక లెగ్ కట్టేది, మన ఆర్మ్ కట్టేది విలన్ అంట. సో క్లైమాక్స్ చాలా ఎక్స్ప్లోసివ్గా ఉన్నట్టుంది, వేరే లెవెల్గా. మనకి సెన్సార్లో అది బ్లర్గా చూపిస్తారని రాసే రోజుల్లో. సో అర్థమవుతుంది ఏదో పెద్దగా ప్లాన్ చేశారు మన సుకుమార్ గారు. థియేటర్ బ్లాస్టర్ ఒకటే బ్యాలెన్స్. అండ్ సెన్సార్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పాస్ట్లో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద మూవీలకి సెన్సార్ రివ్యూ ఇచ్చింది, అది అంతకు బాగలేదు అది. సో ఆ మూవీ రిలీజ్ అయిన ఫ్లాప్ కూడా అయింది. సో సెన్సార్ రివ్యూ చాలా జనాలు ఎక్స్పెక్టేషన్ పెంచుద్ది. సో కానీ ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ ఏమొచ్చిందో తెలుసా? అల్లు అర్జున్ ఫ్యాన్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సెన్సార్ రిపోర్ట్ అంటే బ్లాక్ బస్టర్ వచ్చింది. వాళ్ళు సెన్సార్ రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే, ఈ సినిమా జస్ట్ ఒక మూవీ కాదు, ఇది బెస్ట్ ఒక ఎక్స్పీరియన్స్. అండ్ సుకుమార్ గారు ఈ సినిమాలో ఎక్కువ ఎమోషన్స్తో వెళ్ళారు. సో ఎమోషన్ చాలా బాగా పెట్టారు అనుకుంటున్నాను సుకుమార్ గారు. ఎందుకంటే మనం వన్ నేను ఒకరిని చూసినా, లేకపోతే రంగస్థలం చూసినా, రంగస్థలంలో బ్రదర్ ఎమోషన్, వన్ నేను ఒకరిని మదర్ అండ్ ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. సో అది చాలా బాగా తీసుకెళ్తారు సుకుమార్ గారు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక మంచి ఎమోషన్ ఉంటుందేమో. మదర్ ఎమోషన్ ఉంది, ఆల్రెడీ పార్ట్ 1లో చూసాం. అదే విషయం పార్ట్ 2లో పెడతారేమో. నేనైతే వెయిటింగ్. నాకు సెన్సార్ రిపోర్ట్ చేసినట్టు ఎక్స్పెక్టేషన్ అడిగి వెళ్ళిపోయింది తప్ప. అండ్ సుకుమార్ గారు మార్క్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. డిసెంబర్ 5 ఈస్ వర్త్ వెయిటింగ్. నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్తో, ఐతో, అల్లు అర్జున్ గారి అంటే ఇష్టంతో, సుకుమార్ గారి డైరెక్షన్ కోసం, సుకుమార్ గారి స్క్రీన్ ప్లే కోసం, అండ్ వాళ్ళందరూ కలిసి చేసిన ఆర్ట్ వర్క్ కోసం నేనైతే వెయిటింగ్. థియేటర్లో చూసేకి డిసెంబర్ 5th రోజు. మనకి సెన్సార్ రిపోర్ట్ బాగా వచ్చింది. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసారు. ఇంకా హైదరాబాద్ అండ్ బెంగళూరు మాత్రం బ్యాలెన్స్ ఉంది. సో డిసెంబర్ 1కి బెంగళూరు రావచ్చు. అండ్ డిసెంబర్ 4కో లేదా డిసెంబర్ 3కో హైదరాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ పెట్టచ్చు. సో ఒక బాగా జరుగుతుంది. అండ్ సినిమా ఎక్స్పెక్టేషన్ చాలా బాగా పెరుగుతుంది, వరల్డ్ వైడ్గా పెరిగిపోతుంది. ఈ సినిమాని ఎవరు ఆపలేరయ్యా. ఈ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ గ్యారంటీ. నేనైతే ఈ సినిమాకి ఈగర్లీ వెయిటింగ్. మీరు కూడా వెయిటింగా లేదా చెప్పండి. డిసెంబర్లో పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది పుష్ప 2 బ్లాక్ బస్టర్. సినీ డబ్స్ అని ఒక యాప్ ఉంది. సో ఆ యాప్లో ఏంటంటే మనం ఒక మూవీ, అంటే తెలుగు మూవీ ఉంది కదా, సో ఎవరైనా హిందీ వాళ్ళు చూడాలంటే అది వాళ్ళ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ, అంటే ఆ థియేటర్ తెలుగులో ఆడుతున్నా కూడా వాళ్ళు ఆ యాప్ని యూజ్ చేసుకుంటే వాళ్ళు హిందీ లాంగ్వేజ్లో రావచ్చు. సో అలాంటి యాప్ కూడా వచ్చింది ఈ సినిమా వల్ల. సో సినీ డబ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది ఆ యాప్ గురించి. అల్లు అర్జున్ ఫ్యాన్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.